చెప్పండి సార్. ఈ మధ్య కాలంలో చాలామంది శుక్లాల గురించి చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు సర్జరీస్‌కెళ్తున్నారు. ఏంటి సార్ ఇది? ఈ కాలంలో ఎక్కువ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అసలు? క్యాట్రాక్ట్ అనేది న్యాచురల్‌గా జరిగే ఏజింగ్ ప్రాసెస్ అండి అది. ఓకే. సో జస్ట్ లైక్ ఏ ఫోల్డ్స్ ఆఫ్ ఎ స్కిన్ ఎలానైతే చర్మం ఏజ్ అయిపోతుందో ఫోల్డ్స్ అవుతాయో అలానే క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే. సో దిస్ అన్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. ఓకే. సో క్యాట్రాక్ట్ అనేది ప్రతి మానవుడికి రావాల్సిన విషయమే. ఓహ్! ఓన్లీ థింగ్ ఈజ్ ద క్యాట్రాక్ట్ ముందు లేట్గా 60 తర్వాత వచ్చే వాళ్ళని నార్మల్ క్యాట్రాక్ట్ అనే వాళ్ళము. అట్లాంటిది ఇప్పుడు 50కి కూడా వస్తున్నాయి కాబట్టి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ ఇట్. బట్ క్యాట్రాక్ట్ ఇస్ అ న్యాచురల్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. దానికి ఏజ్ రిలేటెడ్ కాబట్టి రాదు అనే ప్రసక్తి లేదు. కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి 70, 80కి కూడా రాదు. Yes. కొంతమందికి 50 అనారోగ్యంగా ఉన్న వచ్చి ఎన్నో డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ క్యాట్రాక్ట్ తొందరగా వస్తుంది. ఈ క్యాట్రాక్ట్ అనేది ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఏ విండో ఆఫ్ ఒపేసిటీ. సో ఒపేసిటీ నార్మల్గా క్లియర్గా ఉన్న అద్దము మారిపోయి మెల్లిమెల్లిగా ఏజ్ వల్ల మచ్చలాగా వచ్చి ఇట్ బికమ్స్ ఒపేక్. ద క్లారిటీ లూజింగ్ ద క్లారిటీ ఆఫ్ ద లెన్స్ ఇస్ కాల్డ్ క్యాట్రాక్ట్. ఈ క్లారిటీ పోయినందువల్ల మనకి ఆ లెన్స్ క్లారిటీ పోయినందుకు ఏం ఇమేజెస్ కనిపించవు అనమాట. సో ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. ఒకటే రోజు ఇవాళ వచ్చి రేపు పొద్దున క్యాట్రాక్ట్ అని కాదు, కానీ ఇట్ స్టార్ట్ స్లోలీ. అండ్ అందుకొరకే 50 దాటిన ప్రతి పేషెంట్కి మేము ఏమంటామంటే వి జస్ట్ గో అండ్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ విత్ ఏ ఆప్థాల్మాలజిస్ట్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ఐస్ అని. 50 తర్వాత ఎర్లీ క్యాట్రాక్ట్స్ని ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక దే విల్ ఎగ్జామిన్ అండ్ టెల్ మీకు ఎర్లీ క్యాట్రాక్ట్ స్టార్ట్ అవుతున్నాయండి, మీరు డెఫినెట్గా యూ నీడ్ టు గెట్ ఇట్ టెస్టెడ్ అని. సో ఈ న్యాచురల్ ప్రాసెస్ని మనం ప్రివెంట్ చేయడం అంటూ చేయొచ్చు, కానీ నథింగ్ కెన్ బి స్టాప్డ్. సో ప్రివెన్షన్ ఏంటంటే మంచి ఆరోగ్యంగా ఉండడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, మామూలుగా మంచి తిండి తీసుకోవడము, దాని తర్వాత మనం హెల్దీ హ్యాబిట్స్, ఆల్ దీస్ కాంట్రిబ్యూట్ ఫర్ డిలేయింగ్ ద క్యాట్రాక్ట్ సర్జరీ. సో వన్స్ క్యాట్రాక్ట్ ఈస్ డెవలప్డ్ దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇట్ ఎక్సెప్ట్ సర్జరీ. దానికి సర్జరీ తప్ప మందులతో ట్రీట్మెంట్ కానీ అద్దాలతో ట్రీట్మెంట్ కానీ చేయలేము. చాలా మంది ఏం చేస్తుంటారంటే దే కీప్ టేకింగ్ దేర్ గ్లాసెస్ ఫ్రమ్ ఆప్టికల్ షాప్. ఆప్టికల్ షాప్ వాళ్ళకి క్యాట్రాక్ట్ ఉందా లేదా డిటెక్ట్ చేయడం వాళ్ళకి కష్టం. బికాస్ వాళ్ళు చూసేది ఏంటి, అద్దాలు ఉన్నాయా, అద్దాలు మారాయా లేవా చూస్తారు. సో దట్ ఈస్ ఎ రీజన్ కొంతమందికి బాగా డిలే చేసుకొని వస్తారనమాట ఆప్థాల్మాలజిస్ట్. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్టర్ 50 కన్సల్ట్ an ophthalmologist. They'll test it and find out whether you are having early cataracts or not. So once early cataracts and decide చేసి ఉంటే దానికి ట్రీట్మెంట్ అంటూ ఒకటే ట్రీట్మెంట్ సర్జరీ తప్ప మెడిసిన్స్ కానీ మందులు కానీ ఏం పనిచేయవు. అండ్ ఒకప్పుడు ఈ క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత 1 month వరకు తలస్నానం చేయొద్దు, దాని తర్వాత బరువులు ఎత్తొద్దు, గట్టి వస్తువులు నమలొద్దు, ఇవన్నీ ఒకప్పుడు ఉండేదన్నమాట. ఐ హావ్ గాన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. ట్రాన్సిషన్ ఐ హావ్ బీన్ ఆపరేటింగ్ దీస్ సర్జరీస్ ఫ్రమ్ లాస్ట్ 28 years. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ఏంటంటే సర్జరీ ఈజ్ బై ఫేకోమెల్సిఫికేషన్, అంటే లేజర్తో అంటారు అనమాట. సో ఈ లేజర్ ఆపరేషన్లో ఏంటంటే it will take 10 to 15 minutes for the surgery. And post-operative period is also very uneventful under 90% of the cases. I'm not talking about the cases where you have other complications like diabetes gani, hypertension gani, inka systemic diseases unna vallaki gani, retina problems unna gani kaadu gani, but regular ga common ga vache cataract surgery ki post-operative recovery is also within 1 or 2 days. And people will not even understand that the surgery ayindi dan tarvata next పోస్ట్ ఆపరేటివ్ తీసుకోవాలి ఏమీ లేదనమాట. వాళ్ళ రెస్ట్ లాంటిది కూడా లేదనమాట. సో ద అడ్వాన్స్మెంట్స్ హ్యావ్ కమ్ సో మచ్.